గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక సోలార్ ప్యానెల్ తీసుకొని దాని యొక్క వోల్టేజ్ రేటింగ్ ఏంటి అండ్ దాని యొక్క కరెంట్ రేటింగ్ అనేది ఏంటి అని ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఆ సోలార్ ప్యానెల్. దీంతో కరెంట్ రేటింగ్ ఎంత వస్తుంది, వోల్టేజ్ రేటింగ్ ఎంత వస్తుంది అని చెప్పి ఇదొకటి, ఇంకోటి రెండు ఐడెంటికల్ ఇలాంటిది ఒకటి, ఇంకో కొంచెం దీనికంటే పెద్ద యొక్క సోలార్ ప్యానెల్ ఇంకోటి చూపిస్తాను. సో తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. సో ఇలా మీకు ఏమైనా ప్రాక్టికల్ కేసులో మీకు ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ కావాలంటే కింద ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి గ్రూటమ్ 9121 అని చెప్పి టైప్ చేయండి. నా యొక్క ఇన్స్టా ఐడి వస్తుంది, అక్కడ మెసేజ్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో కాబట్టి ఈ టాపిక్ కాకుండా వేరే టాపిక్స్ కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక సోలార్ ప్యానల్ చూపిస్తాను. ఇది ఒక పెద్ద టైప్ ఆఫ్ సోలార్ ప్యానల్. దీనికి 2 వైర్స్ ఉంటాయి. ఒకటేమో పాజిటివ్ అండ్ నెగిటివ్, ఎందుకంటే ఇది డీసీ సప్లైని కాబట్టి ఈ సోలార్ ప్యానల్ ఇచ్చేది. అండ్ మెజర్ చేయడానికి నేను ఒక మల్టీమీటర్ విత్ ప్రోబ్స్ వాడుతున్నాను. సో ప్రోబ్స్కి నేను ఏం చేశానంటే క్రొకడైల్ క్లిప్స్ ఆల్రెడీ కనెక్ట్ చేసి పెట్టాను చూడండి. అంటే పాజిటివ్కి రెడ్ అండ్ నెగిటివ్కి బ్లాక్. ఇప్పుడు ఈ మల్టీమీటర్ నుంచి నేను కనెక్షన్ ఇస్తున్నాను. అండ్ మీరు కనుక చూస్తే డీసీలో పెట్టాను, డీసీ సప్లైలో పెట్టాను, డీసీ 20 voltsలో పెట్టాను. అండ్ మీరు కనుక చూస్తే ఎంత వోల్టేజ్ వస్తుందో చెక్ చేస్తాను చూడండి. ప్రోబ్స్కున్న క్రొకడైల్ క్లిప్స్ ద్వారా నేను సోలార్ ప్యానల్కి కనెక్షన్ ఇస్తున్నా. అంటే పాజిటివ్కి పాజిటివ్ అండ్ నెగిటివ్కి నెగిటివ్. మీరు కనుక చూస్తే ఇప్పుడు వోల్టేజ్ వచ్చేసి 9 volts వస్తుంది, 9.01. మీరు ఇంకా కొంచెం టర్న్ చేస్తే 9.06 కూడా వచ్చింది. అండ్ ఇంకా మీరు ఎగ్జాక్ట్గా సూర్యుడికి ఎంత కరెక్ట్గా యాంగిల్లో పెడితే దానికి తగ్గట్టు అంత వోల్టేజ్ ప్రొడక్షన్ జరుగుతుంది. నేను ఇప్పుడు సోలార్ ప్యానల్ని సప్లై ఏమి ఇవ్వకుండా కనిపించకుండా నేను చేశాను. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 6.43 volts వస్తుంది. దాని బ్యాక్ సైడ్ యాక్చువల్గా రేటింగ్స్ రాశాను 8.88 volts అని. బట్ కానీ సూర్యరశ్మి ఎక్కువ ఉంది కాబట్టి 9.06 voltage కూడా మనకు వచ్చింది. వోల్టేజ్ 9.06. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కరెంట్ పెట్టి చెక్ చేస్తాను. మీరు కన్నా చూస్తే ఇప్పుడు కరెంట్లో పెట్టాను, బట్ కానీ ప్రోబ్స్ కనెక్షన్స్ చేంజ్ చేస్తున్నా. వోల్టేజ్ నుంచి 10 amps నుంచి పెట్టాను. ఇప్పుడు కామన్ మాత్రం బ్లాక్. మీరు కన్నా చూస్తే యాంప్స్ వచ్చేసి 0.42 వస్తుంది, 44 అండ్ 0.45 కూడా, 0.46 హైయెస్ట్ వచ్చింది నాకు యాంప్స్. సో యాక్చువల్గా అయితే నేను నార్మల్ కండిషన్లో చెక్ చేసి రాసింది 0.09 amps వచ్చింది. అంటే నేను ఈవినింగ్స్ క్యాలిక్యులేట్ చేసి అది రాశాను. బట్ కానీ నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే ఆఫ్టర్నూన్ టైం సూర్యరశ్మి ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు చెక్ చేస్తే 0. ఇది ఇంకో టైప్ ఆఫ్ సోలార్ ప్యానల్, కాకపోతే ముందు దానికంటే కొంచెం చిన్నది. దీనికి కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ ఉన్నాయి, ఎందుకంటే డీసీ సప్లై జనరేట్ చేస్తుంది కాబట్టి సోలార్ ప్యానల్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఒక మల్టీమీటర్ తీసుకొని దానికి ప్రోబ్స్ కనెక్షన్ చేసి నేను సోలార్ ప్యానల్కి కనెక్షన్ ఇస్తాను. సో కాబట్టి డైరెక్ట్గా కనెక్షన్ ఇవ్వడానికి ఒకటేమో పాజిటివ్ అండ్ నెగిటివ్ మల్టీమీటర్ది సెటప్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఆ సోలార్ ప్యానల్కి కనెక్షన్ ఇవ్వడం కోసం మల్టీమీటర్ చెక్ చేశాను కదా. అక్కడ కండక్ట్ చేసింది ఏంటంటే సోలార్ ప్యానల్ కనెక్షన్స్ నుంచి నేను డైరెక్ట్గా దానికి ఇవ్వడానికి నేను ఏం చేస్తున్నా అంటే వైర్ని తిప్పుకోకుండా నేను ఒక క్రొకడైల్ క్లిప్స్ వాడుతున్నాను చూడండి. ఇవి క్రొకడైల్ క్లిప్స్. సో కాబట్టి మల్టీమీటర్ యొక్క పాజిటివ్ నుంచి మనకు సోలార్ ప్యానల్ యొక్క పాజిటివ్కి ఇస్తున్నా, అండ్ మల్టీమీటర్ యొక్క నెగిటివ్ నుంచి సోలార్ ప్యానల్ యొక్క నెగిటివ్కి ఇస్తున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే కనెక్షన్ ఇచ్చానో కనెక్షన్ ఇచ్చేసి ఇప్పుడు నేనేం చేస్తున్నా డీసీ వోల్టేజ్లో పెట్టి చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే డీసీ వోల్టేజ్లో పెట్టి చెక్ చేశానో మీరు కనుక చూస్తే 9.78 volts వస్తుంది, 79 volts. మీరు కనుక చూస్తే 9.79 volts వచ్చింది ఇప్పుడు అట్ ప్రజెంట్. ఎప్పుడైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యడం పెడితే మీరు కనుక చూస్తే వోల్టేజ్ తగ్గిపోవడం మీరు గమనిస్తారు. దానికి రీజన్ ఏంటంటే సన్లైట్ అనేది పడట్లేదు. సో 9.89 volts కూడా వస్తుంది, 9.99 volts వస్తుంది. ఆల్మోస్ట్ మీరు చెక్ చేస్తే 9.90 volt. నేను కనుక ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానల్ కనుక క్లోజ్ చేసి పెడితే 6.05 volts వస్తుంది. సో నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను, అంటే నార్మల్ కండిషన్లో అంటే ఈవినింగ్ టైమ్స్లో చెక్ చేసినప్పుడు 9.73 volts అండ్ 0.07 amps వచ్చింది. నేను ఇప్పుడు యాంప్స్లో పెట్టి చెక్ చేస్తాను చూడండి. సో
అటుపక్క వోల్టేజ్, ఇటుపక్క వచ్చేసి మనకు కరెంట్‌ది. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే వోల్టేజ్ నుంచి ఇప్పుడు కరెంట్‌ని మెజర్ చేస్తున్నాను కాబట్టి కరెంట్ యొక్క టెర్మినల్‌లో పెట్టేసి నేను మీటర్ సెట్ చేస్తున్నాను. మీరు గనక చూస్తే 0.21 యాంప్స్ వస్తుంది. ఇప్పుడు నేను సోలార్ ప్యానెల్‌ని కొంచెం రొటేట్ చేస్తాను. రొటేట్ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది చూడండి. 0.2727 యాంప్స్ వస్తుంది. యాక్చువల్‌గా అయితే నార్మల్ నేను ఈవినింగ్ టైమ్స్‌లో వచ్చేసి 0.07 యాంప్స్ వచ్చింది. బట్ కానీ నేను ఇప్పుడు అట్ ప్రెజెంట్ చెక్ చేసేది ఆఫ్టర్‌నూన్ టైమ్ కాబట్టి 0.27 యాంప్స్ వస్తుంది. మీరు గనక చూస్తే. సో, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, కాబట్టి ఇప్పుడు పవర్ ఎంత వస్తుంది అని తెలియనప్పుడు ఏంటంటే మనకి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. వోల్టేజ్ ఇంటూ కరెంట్‌ని గనక మెజర్ చేస్తే మనకు పవర్ వాల్యూ వస్తది. సో, కాబట్టి నాకు వచ్చిన వోల్టేజ్ 9 వోల్ట్స్ ఇంటూ సో, కాబట్టి ఇది ఫ్రెండ్స్ సోలార్ ప్యానెల్ యొక్క వోల్టేజెస్ అండ్ కరెంట్ రేటింగ్స్. సో, కాబట్టి వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కానీ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.